ఏం జరిగింది త్రిపుర? మనం ఊరు వెళ్ళాలని ఎందుకంటున్నా? వల్లి ప్రమాదంలో ఉంది భరణి. మనం వెంటనే ఇంటికి వెళ్ళకపోతే మా అన్నయ్య వల్లిని చంపేస్తా అంటున్నాడు. త్రిపుర? అవును భరణి, అందుకే కంగారు పడుతున్నాను. ఇంకొక క్షణం కూడా ఈ ఊళ్ళో ఉండకూడదు. ఏది దొరికితే అది ఎక్కి ఊరెళ్ళిపోదాం. అమ్మా త్రిపుర, మీరిద్దరూ ఊరెళ్ళడానికే నిర్ణయించుకున్నారా? అవును సార్. మీకు చెప్తుంటే అర్థం కావటం లేదు. మీకెంతో మంచి భవిష్యత్తు ఉంది. నా మాట వినండి. లేదు సార్, మేము వెళ్ళాలి. అది కాదమ్మా, నా మాట విని వెళ్ళకండి. మాకేం కాదు సార్, మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఏంటో మీ మాట మీదే గాని నా మాట పట్టించుకోవట్లేదు. సరే వెళ్ళండి. కాకపోతే ఒకటి, మీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయండి, సరేనా? అలాగే సార్. సరే సార్. మీరు బయలుదేరండి. భరణి, హోటల్ రూమ్ లో మన సెల్ ఫోన్ ఉండిపోయింది. తీసుకుని వెళ్ళిపోదామా? సరే పద. ఇప్పుడు అన్న వాళ్ళకి కనబట్టాడంటే బ్రతకనివ్వరు, చంపేస్తారు. అన్న టిప్పు నా మాట విన్నట్టు తెలియాలి. వెనక్కి ఇంక ఏదో అయిపోతుందని భయపడి వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు. ఎలా అయినా వాళ్ళని రాకుండా ఆపేయాలి. బయటికి వెళ్ళాలంటే తలుపులు వేసేశారు. ఇప్పుడేం చెయ్యాలి? వేరే దారి ಇಲ್ಲ. ఎలాగైనా ఈ బాత్రూంలో నుంచి బయటికి వెళ్ళాలి. వేరే దారి ಇಲ್ಲ. ఇందులోంచి ఎలాగైనా బయటపడాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,